హలో వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ కిచెన్. ఈరోజు పెసర సమ్లిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీన్ని కొన్ని చోట్ల పెసర సద్దు అని కూడా పిలుస్తారు. తెలంగాణలో బతుకమ్మ స్పెషల్ రెసిపీ ఇది. మనం పెసర్లను తీసుకున్న పెసరపప్పుని తీసుకున్న కొత్తది తీసుకుంటే సమ్లి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 గ్లాసెస్ కొత్త పెసరపప్పుని తీసుకున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పప్పు మాడకుండా చూసుకోవాలి. పప్పు ఎంత బాగా వేగితే సమ్లి అనేది అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక దాంట్లో పోసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన లోపు మనం షుగర్ పౌడర్ని పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. షుగర్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ షుగర్ని పట్టాక పెసర్ని కూడా పట్టుకున్నాను. 2 గ్లాసెస్ పెసర్ పౌడర్కి 2 గ్లాసెస్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది. రెండు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ రెండు మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసుకొని వేడి నెయ్యిని ఈ పౌడర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా నెయ్యిని వేసుకున్నాక మంచిగా కలవాలంటే ఒకసారి నెయ్యి పోసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈక్వల్గా మంచిగా కలుస్తుంది. అంతే, పెసర సమ్లి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.